లోకాసువార్త 4వ అధ్యాయం. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ పూర్ణుడైన తర్వాత యోర్దాన్ నుండి తిరిగి వస్తూ ఉంటారు. అప్పుడు 40 డేస్ ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడుతూ ఉంటారు. అప్పుడు అపవాది యేసుక్రీస్తు వారిని శోధించడం మొదలు పెడుతుంది. ఫస్ట్ ఏం చేస్తుంది? శరీర బలహీనతను అటాక్ చేస్తుంది. ఆకలిని, రాళ్లను రొట్లుగా మార్చుకుని తినమంటది. అప్పుడు యేసుక్రీస్తు వారిని అంటారు, రొట్ల వల్లే ఎవరు బ్రతికేయరు అని చెప్తారు. అప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనమాట. ఏమని? లోక ఆశలు చూపిస్తుంది. రాజ్యాలన్నిటిని ఒక్క నిమిషంలో తిప్పేసి చూపించేసి, ఈ రాజ్యాలన్నీ నీకు ఇస్తాను, నువ్వు నాకు మొక్క అంటది. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటాడు, దేవుడైన ప్రభువుకు మాత్రమే మొక్కాలి, ఇంకెవరికి నొక్కకూడదండి. దీనికి పడపోతే ఏమవుతుంది? దేవాలయ శిఖరం మీద తీసుకెళ్ళి అక్కడి నుంచి దూకేసి, అక్కడి నుంచి నువ్వు దూకితే గనక దేవుడు దేవదూతలను పంపించి నిన్ను కాపాడుతాడని చెప్పి యేసుక్రీస్తు వారిని శోధిస్తుంది. ఇలాగ నన్ను ఎన్ని ప్రలోభాలు పెట్టి సైతాన్ని శోధిస్తుందో మనం పరిశీలించుకుంటూ జాగ్రత్తగా